నమస్తే, వెల్కమ్ టు #యు. నేను మీ వరుణ్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఈ తరుణంలోనే వరంగల్ లోక్సభ ఎంపీ స్థానంపై కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కన్నేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాంగ్రెస్తో అలయన్స్ కుదుర్చుకొని వరంగల్ ఎంపీ ఈ బరిలోకి దిగాలని చెప్పేసి ఆ యొక్క సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థిని నిలపాలి అని చెప్పేసి కొంత చూస్తోంది. ఇప్పటికే ప్రయత్నాలు కూడా ఆరంభించినటువంటి తెలుస్తుంది. సో రాష్ట్ర జాతీయ నాయకత్వం కూడా కొంత చకచక పావులు కదుపుతుందని చెప్పేసి తెలుస్తుంది. సో పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు అయితే టీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి బిఆర్ లెనిన్ పేరు కూడా దర్దాపు ఖరారు అయినట్లుగా కూడా తెలుస్తోంది. సో కుదిరితే అలయన్స్ అభ్యర్థిగా లేదంటే సిపిఐ అభ్యర్థిగానే బరిలోకి దింపాలి అని చెప్పేసి భావిస్తున్నట్టు కొంత సమాచారం అందుతుంది. సో ఈ మేరకు పార్టీ అగ్రనాయకత్వం కొంత స్వయంగా ఆయన పేరును తెరపైకి తీసుకొచ్చినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. దివంగత కార్మిక నాయకుడు, వరంగల్ ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో ట్రేడ్ యూనియన్లకు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించినటువంటి కామ్రేడ్ భగవాన్ దాస్ తనయుడే లెనిన్. సో భగవాన్ దాస్ గతంలో పార్టీ బలోపేతానికి, పేదలకు సంబంధించి అదేవిధంగా కార్మిక వర్గాల హక్కుల కోసం కూడా చేసిన పోరాటాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి పార్టీ అధిష్టానం ఆయన తనయుడు బిఆర్ లెనిన్ ని ఆ పేరును తెరపైకి తీసుకొచ్చింది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని వర్గాల ప్రజలతో లెనిన్కు మంచి సత్సంబంధాలు ఉండడం, ఆయన తండ్రి భగవాన్ దాస్ చేసినటువంటి ఏవైతే సేవా కార్యక్రమాలకు సంబంధించి ఆ ప్రజానికంలో కొంత పేరు పొందడం అనేది కొంత వంటి అంశాలను కూడా దృష్టిలోకి తీసుకొని పార్టీ ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా కూడా ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో సిపిఐ పార్టీ జాతీయ హోదాను పునరుద్ధరించుకోవడానికి రాబోయే లోక్సభ ఎన్నికల్లో కనీస సంఖ్యలో అభ్యర్థులను నిలపడంతో పాటు ఆ పార్టీకి అనివార్యమైనట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కనీస సంఖ్యలో అభ్యర్థులను బరిలోకి నిలిపేలా నిర్ణయించుకున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణలో 16 లోక్సభ స్థానాల్లో కనీసం 1-2 సీట్ల నుంచి పోటీ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. సో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతకట్టిని కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సిపిఐ కైవసం చేసుకుంది. సో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతకట్టి ఖమ్మం లేదా వరంగల్, నల్లగొండ ఏదైనా ఒక స్థానం నుండి ఆ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలని చెప్పేసి నాయకత్వం యోచిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది. సో ఖమ్మం, నల్లగొండ స్థానాలు జనరల్ కావడంతో ఇక్కడ నేతల నుంచి పోటీ తీవ్రస్థాయిగా ఉంది. దీంతో ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్నటువంటి వరంగల్ లోక్సభ స్థానంపై సిపిఐ నేతలు కన్నేసినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇండియా కూటమిలో సిపిఐ అగ్రనేతగా డి రాజా వరంగల్ స్థానంపై అవకాశం కల్పించాలని కోరినట్లుగా కూడా కొంత సమాచారం అందుతోంది. సో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దృష్టికి కూడా సిపిఐ అగ్రనాయకత్వం ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లుగా కూడా తెలుస్తుంది. సో జాతీయ పరిణామాల రీత్యా కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీకి అనుకూలమైనటువంటి నిర్ణయం ఉండవచ్చుననే విశ్లేషణలు కూడా కొంత సాగుతున్నటువంటి పరిస్థితి. సో వరంగల్ స్థానంపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు సీనియర్ నేతలు కూడా చాలా గట్టిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో వారు కూడా తీవ్రస్థాయి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా టీపీసీసీ నాయకులుగా ఉన్నటువంటి సింగపురం ఇందిరా, వరంగల్ రిజిస్ట్రార్, అదేవిధంగా హరికోట్ల రవి, అదేవిధంగా డాక్టర్ పెరుమండ రామకృష్ణ, అయితే దొమ్మాటి సాంబయ్య తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో రేవంత్కు అత్యంత సన్నిహితుడైనటువంటి పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ను కూడా వరంగల్ లోక్సభ అభ్యర్థిగా నిలిపేందుకు కొంత అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ కేటాయించకపోయినా కూడా ఆయన అసంతృప్తి చెందకుండా పార్టీ విజయానికి తీవ్రస్థాయిలో కృషి చేశారు తుంగతుర్తిలో అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇటీవల ఎమ్మెల్సీ పదవి వచ్చినట్టే వచ్చి చివరికి గడియలో చేజారినటువంటి పరిస్థితి. అయినా కూడా దీనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, పార్టీ అధిష్టానం న్యాయం చేస్తుందన్న కొంత తనకు ఉంది అని చెప్పేసి అద్దంకి దారి చెప్పిన వేళ వరంగల్ లోక్సభ స్థానాన్ని ఆయన కేటాయించే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తుంది. సో అది సాధ్యమవుతుందా అన్న సందేహాలు కూడా కొంత బలంగానే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే తీవ్రమైనటువంటి పోటీ ఉన్న నేపథ్యంలో సిపిఐ వరంగల్ స్థానంపై పట్టుపడుతున్న ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి. సో వరంగల్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అదేవిధంగా కామ్రేడ్ల మధ్య స్నేహపూర్వంతో ఏ విధమైనటువంటి ముందుకు సాగుతుంది అని చెప్పేసి మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #.